మనిషికి ఏ బీమార్ వచ్చినా మందు ఉంది వేసుకుంటే నయమవుతుంది. కానీ ఒక రోగం పుట్టిందంటే యాళ్ళకి తిననీయది, కానీ బిర్రుగా దాగుంటుంది, నిమ్మలంగా ఉండనీయది, నిప్పుల మీద నిలబడ్డట్టే వేస్తుంది, మందిలా గలవనీయది, మనసున పట్టనీయది, ఇంటికి వస్తే జగడాలు, బయటికి పోతే డౌట్లు. ఆ బీమారి పుట్టేది పుర్రెల. మరి ఇంత ముదిరితే పక్కల పానాల తీసి పాడైతుంది. అనుమాన రోగానికి అగ్గిదలుగా జిందగీ ఎట్లా తయారైందంటే అనుమానం రోగం, ఇల్లు సంసారం ఆగం, భార్యలను చంపుడు, జైలుకు అవ్వడు. హైదరాబాద్ మీర్పేటలకు ఈ మోతవర్ అయితే ఇంటామని చంపి మటన్ కొట్టే మొద్దు మీద ముక్కలు నరికి కుక్కలు ఉడకబెట్టి బొక్కలు పొడి వేసి చిల్లర కలిపేసిండట దొరకకుండా. దారుణంగా 72 ముక్కలుగా చేసి ఒక సగం ముక్కనేమో పక్కన పెట్టిండ, సగం ముక్కలు కోసి కుక్కర్లో వేసిన దాకా ఉడకబెట్టిన దాకా కూడా కుక్కర్లో వేసి ఉడకబెట్టారని చెప్పి, తర్వాత ఎముకలు ముక్కలు చేసి నీళ్ళలో వేశారని చెప్పి, అంటే ఇది ఏం సంకేతం వెళుతుంది? పేరు గురుమూర్తి, ఆర్మీలో రిటైర్ అయ్యి ఇప్పుడు సెక్యూరిటీ గార్డు. మళ్ళీ ఏం తెలియనట్టే మా మేడం అగుపడతలేదని అత్తమామని ఇంటబెట్టుకొని పోయి స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అయ్యగారి మీదనే డౌట్ వచ్చి గదిరిచ్చాడితే గప్పుడు చెప్పిండట సినిమాలగిన చూడలేని మర్డర్ సీను. గమ్మతేందంటే సాక్ష్యాలు దొరకకుంటే కేసు కట్టుడు గిట్లా కష్టమైంది పోలీసులకు. సీక్రెట్ కెమెరాలు, ఇంట్లున్న హీటరు, కుక్కరు, గోడల మీద నెత్తురు మార్కలు, ఎంటుకలు, గాజులు తీసుకొని ల్యాబ్కు పంపినరు. గా రిపోర్ట్ల తేలిన దాన్ని బట్టి అరెస్టు, శిక్ష. ఇక కుషాయిగూడలో 7 నెలల గర్భిణిని చంపేసిండు పెన్మిటే. ఇన్స్టాల పరిచయం తోటి లవ్ లగ్గం చేసుకుంటే కొన్ని వద్దులకే పంచాదులై మళ్ళా కలిసిర్రట. అయినా అనుమానం జావక నిద్రపోతున్న టైంలో చెప్పనాని తీలరా భార్యను, కడుపులో బిడ్డను చంపి పాడయ్యండు. చేతులు ఎట్లొచ్చినాయిరా నాయన. వరంగల్ కూడా పట్టపగటిలే ఒక ఆటో డ్రైవర్ ఇంకో ఆటో డ్రైవర్ ని ఓడిస్తే జీవే పోయింది. ఒక ఆమె విషయంలో ఇద్దరు పగలు పెంచుకొని పానాలు తీసుకునే కాడుకు వచ్చిండ్రు. నిందితుడు వెంకటేశ్వర్లు అన్నట్టు ఆయన ఎట్లాగితే నువ్వు నన్ను చంపుతా అంటున్నాడు, నేనే ముందుగా చంపుతా అయిపోతుంది అనే ఒక ప్లాన్ ప్రకారం ఒక 1 వీక్ బ్యాక్ ఒక కత్తి కొనుక్కొని తర్వాత ఆటోలు పెట్టుకొని ఇతను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చంపుదామనే ఉద్దేశంతో కోకాపేటలో ఊకుకే దాగొచ్చి భార్యను అనుమానించి చంపిండు ఈ మోతవారి. ఇట్లా ఎన్నని చెప్తాము, అనుమానం పాత రోగం కింద కట్టుకున్న వాళ్ళని కాటికి పంపే ఉత్తమ భర్తలు దినామింత పెరుగుతున్నారు. నిజమో అబద్ధమో తెలుసుకోకముందే ఆవేశం ఆపుకోలేక గింత పని చేస్తున్నారు. వీళ్ళు చేయవట్కే పూరలు అనాథాలు కాబట్టిరే. ఏం మనుషులు మోపైరా నాయన. ఈ సోషల్ మీడియా ఏవట్కే కూడా కొందరు సంసారాలు ఆగమవుతున్నాయి. ఒక పారి ఆలోచన చేసుకుంటే మంచిది.